హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ ఓం శాంతి శాంతి శాంతి. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ మూవీ 2022లో మలయాళం వచ్చిన జయ 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 హే మూవీకి అఫీషియల్ రీమేక్. నేను ఈ మలయాళం మూవీని ఆల్రెడీ ఓటీటీలో తెలుగు డబ్బింగ్లో చూసేశాను. బట్ అది చూసి చాలా కాలం అయింది. ఈ మలయాళం తెలుగు డబ్డ్ మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ అది చూసి చాలా కాలం అయిపోవడం వల్ల నాకు స్టోరీ తెలుసు కానీ నాకు సీన్ టు సీన్ ఆ మూవీ సరిగ్గా గుర్తులేదు. సో నేను ఈ శాంతి 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 హీ మూవీని ఫ్రెష్ ఐస్తోనే చూశాను. అండ్ ఈ మూవీ కూడా నాకు అంతే ఇంపాక్ట్ ఇచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్, ఆయన పెర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్లో ఉంది. ఇప్పటి వరకు తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఏ మూవీస్ కూడా నన్ను డిసప్పాయింట్ చేయలేదు. అలాగే యాక్టింగ్లో కూడా తరుణ్ భాస్కర్ ఇప్పటి వరకు నన్ను డిసప్పాయింట్ చేయలేదు. మలయాళంలో బెసిల్ జోసెఫ్ ఎంత బాగా యాక్ట్ చేశారో తెలుగులో తరుణ్ భాస్కర్ అంత బాగా యాక్ట్ చేశారు. మనం ఇద్దరు యాక్టింగ్ ని కంపేర్ చేసినా తరుణ్ భాస్కర్ ఏ విషయంలో కూడా బెసిల్ జోసెఫ్ కి తక్కువ కాదు. ఇంకొక విషయం ఏంటి అంటే తరుణ్ భాస్కర్ నేటివ్ టు హైదరాబాద్, బట్ గోదావరి స్లాంగ్ ని బాగానే పులప్ చేశారు. ఈ మూవీలో ఆయన ఆల్ఫా మెయిల్ లా కనిపిస్తూనే కొంచెం ఇన్నోసెంట్ గా కూడా కనిపిస్తారు. అండ్ ఆయన ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. తరుణ్ భాస్కర్ ప్రీవియస్ మూవీ కేడాకోలలోనే మంచి యాక్టింగ్ కనబరిచారు. బట్ ఈ మూవీలో దానికన్నా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో తరుణ్ భాస్కర్ కి 100కి 120 మార్క్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఈషారబ్బా. నేను ట్రైలర్లో చూసినప్పుడు ఈషారబ్బాది పెద్దగా ఎక్కువ సీన్స్ లేవు అనుకున్నాను. అండ్ తను ఈ క్యారెక్టర్కి సరిపోతుందో లేదో కూడా అని కొంచెం డౌట్ కూడా ఉండేది. ఈ మూవీ చూసిన తర్వాత నా డౌట్లన్నీ పట్టాపంచలైపోయినాయి. ఎందుకంటే షీ డిడ్ వెరీ గుడ్. సినిమా స్టార్టింగ్లో తన క్యారెక్టర్కి కొంచెం కనెక్ట్ అవ్వడానికి టైం పట్టినా స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది నేనైతే తన క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయ్యాను. తనది ఈ సినిమాలో డొమెస్టిక్ వైలెన్స్ ని ఎదుర్కొంటున్న ఒక వైఫ్ పాత్ర. రియల్ లైఫ్ లో ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్ ని ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నారో వాళ్ళైతే ఈషారబ్బాకి బాగా కనెక్ట్ అవుతారు. ఐ హోప్ ఈషారబ్బా లాగే రియల్ టైంలో డొమెస్టిక్ వైలెన్స్ని ఎదుర్కొంటున్న లేడీస్ తనలాగే బయటపడాలని, లేదంటే తనకన్నా మంచి పాత్ తీసుకుని బయటపడాలని కోరుకుందాం. తరుణ్ భాస్కర్ అండ్ ఈషారబ్బా కాకుండా ఈ సినిమాలో ఇంకొక స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ అంటే బ్రహ్మాజీ గారిది. ఆయన ఎక్స్పీరియన్స్కి, ఆయన యాక్టింగ్ క్యాపబిలిటీస్కి ఇలాంటి క్యారెక్టర్ జుజీబీ. అండ్ ఈ సినిమాతో అది మరోసారి ప్రూవ్ చేశారు. ఆయన యాక్టింగ్ బాగా స్టాండర్డ్ అయింది ఈ మూవీలో. బ్రహ్మాజీ గారికి అండ్ తరుణ్ భాస్కర్ కి మధ్య జరిగే సిచ్యువేషన్స్ చాలా నవ్వు తెప్పించాయి నాకు. మీ అందరికీ ఆల్రెడీ ఈ మూవీ స్టోరీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఈ మూవీ స్టోరీని స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే, కొత్తగా మ్యారేజ్ అయిన ఒక అమ్మాయి అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత మొగుడు చేసే డొమెస్టిక్ వైలెన్స్ నుంచి ఎలా తప్పించుకున్నది అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ స్టోరీ లైన్ చాలా చిన్నదే అయినా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. మీరు మలయాళం మూవీకి తెలుగు మూవీకి కంపారిజన్ చేసుకున్న తెలుగు మూవీ చాలా విషయాల్లో మలయాళం మూవీతో చాలా బాగానే పోటీ పడింది. చాలా వరకు సీన్స్ మలయాళంలో ఎలా ఉన్నాయో తెలుగులో కూడా అలాగే ఉన్నాయి. చాలా చిన్న చేంజెస్ మాత్రమే చేశారు. ఈ రెండు మూవీలకు మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే రెండు మాత్రమే నాకు కనిపించాయి. ఫస్ట్ వచ్చి ఈ మూవీ యొక్క క్లైమాక్స్. మలయాళంలో క్లైమాక్స్కి తెలుగు క్లైమాక్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే మలయాళంలో ఇది పౌల్ట్రీ ఫామ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. బట్ ఇది తెలుగులో గోదావరి జిల్లాలో జరగడం వల్ల చేపల చెరువుల నేపథ్యంలో తీశారు. ఈ బ్యాక్డ్రాప్ చేంజ్ వల్ల తరుణ్ భాస్కర్ కూడా చాలా చోట్ల చేపల వాళ్ళు మాట్లాడుకున్నట్టే చేపల రిఫరెన్సెస్ ఉంటాయి. ఎలాగో డైలాగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సినిమా డైలాగ్స్ చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపించాయి నాకు. అండ్ దానివల్లే మంచి కామెడీ కూడా పండింది. 2026 ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకి మంచిగానే హిట్లు ఇచ్చింది, ఒక్క రాజాసాబ్ తప్ప. అండ్ ఈ ఓం శాంతి 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 కూడా హిట్ అనే అనుకుంటున్నాను నేను. నా వరకు ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది. మీరు కనుక మలయాళంలో ఈ మూవీని చూడకపోతే తప్పకుండా ఈ మూవీకి వెళ్ళండి, మీకు నచ్చుతుంది. ఒకవేళ మలయాళంలో ఈ మూవీని చూసినా ఫ్రెష్గా ఆ మూవీని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఒకసారి లుక్ వేయండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఈ మూవీ. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మా సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్. బై బాయ్.